ఇంత గౌరవంగా మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఉమెన్ అండ్ మెన్. దేర్ ఇస్ నథింగ్. కాకపోతే ఇప్పుడు ఏంటి, మహిళా సాధికారత స్వశక్తి అంటే ఇంకా కూడా మనం ఇంత ఓపెన్గా మాట్లాడితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఇంకా వాళ్ళు మనం ఏం చేయాలి, వాళ్ళు కాస్త ముందుకు నడిపించారు. అంటే ఎప్పుడైతే అన్ఎడ్యుకేషన్ అనేది ర్యాంక్ అయిందో ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఫస్ట్ నుంచి కూడా మహిళకు అద్భుతమైన స్థానం ఇచ్చారు. మీరు ఎన్ని ఏ ఇన్స్టాన్స్ తీసుకున్నా కూడా టైం మేనేజ్మెంట్ అనేది తీసుకున్నట్టు అంత క్విక్ యాక్షన్. ఇప్పుడు ఒక టైంలో మనము వెంకట స్టవ్కి సింగిల్ బర్నర్ వచ్చింది, ఇప్పుడు సెకండ్, థర్డ్, 4 బర్నర్ స్టవ్ ఉంది. ఓకే, 4 బర్నర్ స్టవ్ని 5 నిమిషాలు మనం ఒక పాలు, టీ, రైస్, కర్రీస్ అన్నీ చేసేసి ఒకటే టైంలో. ఎందుకంటే మహిళలు ఎంప్లాయీస్ కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ సెన్స్ అనేది మనకు ఉండేది. ఆ శక్తిని మనకు వంటింటి కుందేలు చేసి ఎప్పుడో వెనకట మన అమ్మమ్మలు తాతమ్మల దగ్గర నుంచి మనం అట్లా కాకుండా ఇప్పుడు డెవలప్ అయింది. సార్ చెప్పినట్టు ఇందాక చందమామ రావే జాబులు రావని ఒరిజినల్ చందమామని మన అమ్మమ్మలు తాతమ్మలు చూపించారు మనకి. కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ చందమామని సెల్లులను చూపిస్తున్నాం, ఎక్కడో వేల మరియు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఇంతసేపు మాట్లాడిన పెద్దలని మరి నేర్చుకున్నటువంటి మా సోదరుని కూడా కూర్చుంటే బాగుంటుందేమో. రోజు ఎంప్లాయీస్ అంటే ఎలా కూర్చుంటారు, అలా గౌరవించుకున్నారు కాబట్టి ఆడపిల్లంటేనే అదృష్టం. ఇంతకుముందు ఎక్కడి కాలంలో ఇలా లేకుండే, అంటే ఒక ఉమెన్కి కూడా డెసిషన్ తీసుకునే అంత రైట్ లేకుండే. కొన్ని కొన్ని పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు కొందరు మహిళలు చాలా సఫర్ అయ్యి అందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. స్పెసిఫిక్ అంటే నిన్న ఉమెన్స్ డే కాబట్టి రోజు అందరికీ ఉమెన్స్ డే. Very happily, I invited Paulini to celebrate, to felicitate her today because recently she has completed her CA course, and being a lady completing CA is a very great job, and really we should honor her, and we are very proud. We all must be proud of her. What I feel, and I thank Arnathan to give this opportunity to felicitate his daughter. And second daughter also is very talented, completed LLM, and she is doing as an advocate practice. So 2 daughters are really diamonds. diamonds, but the diamonds are. It's a great opportunity, sir. Daughter of Maharajgaru, parents ఎంత కష్టపడితే పాప ఈ స్టేజ్కి వచ్చిందో మనం అందరం గుర్తించాలి. Really great daughters, proud parents. Claps with claps. అసలు ఆ ఫాదర్ కళ్ళల్లో చూడాలి ఆనందం. సార్ మాకు 2 పాపలే. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అంటే స్త్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. అందరూ ఎంతో ఉన్నతంగా చెప్పారు, ఎంత చెప్పినా కూడా తక్కువే. ముందుగా అంటే స్త్రీలో స్ఫూర్తిని నింపేందుకు ఒక చిన్న కవిత చెప్తానండి. అంటే మనము ఎంత సాధించినా కూడా చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా చాలా మంది కుంగిపోతూ ఉంటారు. అలా కుంగిపోకుండా సక్సెస్ గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఎలా అంటే ఇప్పుడు ఒక చెట్టు చెప్పిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందమైన వసంతంలో వర్షించిన ఒక మేఘం, వర్షించిన చినుకులలో చిగురించిన ఒక వృక్షం, అందమైన పుష్పాలతో పచ్చనైన పత్రాలతో వికసించిన ఆ వృక్షం. కానీ గడిచిన కొంతకాలానికి వెడలిపోయే వసంతం, రాలిపోయిన పుష్పాలతో వాడిపోయిన పత్రాలతో మోడుబారే ఆ వృక్షం.
కానీ తాను 3 వారాలని బాధించగా ఎదురు చూసే వసంతంకై వచ్చును వసంతం, తప్పక వచ్చును వసంతం, తెచ్చును సిరిగంధం, తప్పక తెచ్చును ఆనందం, మళ్ళీ చిగురించును ఆ అందం. అంటే వసంతం పోయిన తర్వాత ఏమైతే చెట్లు మొత్తం ఆకు రాలుతూ ఉంటుంది, పూలు అన్నీ రాలిపోయి మోడు బారిపోయి ఉంటుంది కదా. కానీ అలాగే అది చనిపోదు కదా మోడు బారి, మళ్ళీ వసంతంకై ఎదురు చూస్తుంది. వసంతం రాగానే మళ్ళీ ఏంటి వర్షాలు పడతాయి, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ పూలతో మంచిగా వెలిగిపోతూ ఉంటుంది. అలాగే మన లైఫ్ కూడా అంతే, అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. దానికోసం కుంగిపోకుండా మనం స్ట్రాంగ్గా ఉండాలి. థ్యాంక్ యూ. సమానమే అంటే మన దేశమైన అంతర్జాతీయమైన ఆకాశమైన అవని ఆవల వరకైన మహిళ ఆత్మగౌరవం అద్వితీయం. అంటే మన భూమి దాటినా ఆకాశం మీద పోయినా కూడా అద్వితీయం. అమ్మైనా అక్కైనా చెల్లైనా ఆలి అయినా తగ్గదు ప్రేమాభిమానం. ఇలా మనం అమ్మే అని అంటాం, అమ్మతోటి చెల్లెలు ఉంటుంది, భార్య ఉంటుంది, అందరూ సమానమైన ప్రేమే. తర్వాత అందాల కూతుళ్ళు అభిమాన కోడళ్ళు గడపన అందాల శశి దరహాసాలు. ప్రతి ఇంట్లో అమ్మాయిన కోడలైనా సరే అది గృహసీమన అమృత హస్తమైన దేశ సరిహద్దున రక్షణ హస్తమైన మహిళకు నా సెల్యూట్. రామునికి సీత అయినా శివునికి దుర్గైనా లేకుంటే అది రామాయణం, కాకుంటే దక్షయజ్ఞం. ఇవన్నీ ఎందుకంటే సీత అనేది కనుక ఆ ఇష్యూ లేకపోతే రామాయణం అనే కావ్యమే లేదు. అదే పార్వతి కనుక వస్తే రాకుంటే దక్షయజ్ఞమే నాశనం చేసేసింది. సో సుమధుర ఆనంద వీక్షణ దరహాసం, మధుర మోమున వికసించు పుష్ప వికాసం. అబల మాటను సమాజం మరిచే సమయం ఇది, సబల మాటను నిజం చేసే సభ ఇది. ఇది ఓరుగల్లు కాకతి సామ్రాజ్య చైతన్య దీప్తి రణక్రాంతి రుద్రమకు ప్రతిరూపాలు మీరు. అందుకోండి సబల స్వశక్తి మహిళలారా, నా హృదయపూర్వక అభినందన చందన సుమ. థ్యాంక్ యూ. 43 58 58 75 75 68 68 51 51 28 28 45 45 77 80 80 36 36 యంగ్స్టర్ కాస్తాను ఆల్రెడీ పిల్లలు. మేడం ముందు మేడం ఇది చూడండి. మేడం ఒక గ్రూప్ ఫోటో మేడం, అందరు కలిసి మంచిగా అందరు వచ్చి ప్లీజ్ కేక్. Thank you for your great love. Thank you for your clap. థ్యాంక్ యూ మేడం.
Yes.